ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు నమ్మదగిన వాడు అనే శీర్షిక క్రింద గత వీడియోలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అనే అంశాన్ని ధ్యానం చేశాం. నేటి వీడియోలో ఆ అంశానికి సంబంధించి దేవుని వాగ్దాన నెరవేర్పు ఆవగింజ అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. ఒకసారి యేసు ప్రభు వారి శిష్యులు చాంద్ర రోగము కలిగిన ఒక బాలునిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ఆ బాలుని స్వస్థపరిచిన తరువాత ఏకాంత సమయంలో ఆ శిష్యులు యేసు ప్రభువుని ఇలాగ ప్రశ్నించారు, మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతిమి అని. అప్పుడు యేసు వారితో ఈ మాట చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అన్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పుడు మన సమస్య అనే కొండ ఇక్కడి నుంచి పో అని చెప్పినప్పుడు అది పోతుంది అని ఈ వాక్యములో యేసు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు అనేక మంది రోగము, నిరుద్యోగము, పేదరికము, అసమాధానము అనే బండలను కలిగి ఉన్నారు. వారు విశ్వాసముతో గద్దించినప్పుడు ఆ కొండ లేదా ఆ బండ వారి జీవితంలోంచి తొలగిపోతుంది అని యేసు ప్రభు వారు ఇక్కడ మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక యవనస్తుడు నిరుద్యోగము చేత చాలా కాలంగా సతమతం అవుతున్నాడు. అతడు మత్తయి రాసిన సువార్త 17:20లోని వాక్యాన్ని విన్నాడు. వెంటనే ఆవగింజంత విశ్వాసం ఉంటే నా నిరుద్యోగము అనే ఈ కొండ నన్ను వదిలిపోతుంది కదా అని ఒక ఆవగింజను చేత్తో పట్టుకొని నేను నమ్ముతున్నాను అని ఉద్యోగ వేటకై బయలుదేరాడు. అలా వెళ్తుండగా అతని చేతిలో నుంచి ఆవగింజ జారిపోయింది. అతని విశ్వాసం కూడా బలహీనమైనది. ఆ రోజు అతనికి ఉద్యోగం రాలేదు. మరుసటి రోజు అతడు మరొక ఆవగింజను తీసుకొని ఒక చిన్న గాజు పెట్టెలో పెట్టి దానిని తన చొక్కా బటనుకు అతికించి ఉద్యోగ వేటకై బయలుదేరాడు. నేరుగా అతడు ఒక సూపర్ మార్కెట్ యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఉందా అని అడిగాడు. ఆ సూపర్ మార్కెట్ యజమాని అతని చొక్కాకున్న ఆ గాజు పెట్టెని చూచి ఇదేమిటి అని అడిగాడు. ఇది ఆవగింజండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే మాకేదైనా జరుగుతుందని బైబిల్లో రాసి ఉంది, అందుకని నేను ఈ ఆవగింజను ఇలాగ చొక్కాకి తగిలించుకున్నాను అని చెప్పాడు. ఆ సూపర్ మార్కెట్ యజమాని కూడా క్రైస్తవుడు గనుక దానిని గురించి ఆలోచించి ఆ అబ్బాయితో, బాబు నీకు కొంత డబ్బులు ఇస్తాను, ఇలాంటివి తయారు చేసి పెట్టు, దానిలో ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల అనే వాక్యాన్ని కూడా జోడించు, నేను వాటిని బ్యాడ్జీలుగా అమ్ముతాను అని చెప్పాడు. యవనస్తుడు ఆ మాట విని ప్రోత్సహించబడి ఇంటికి వెళ్ళి ఆవగింజలను చిన్న చిన్న గాజు పెట్టెలో పెట్టి ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల అనే బ్యాడ్జీ తయారు చేసి షాపులో పెట్టాడు. అనతి కాలంలోనే దేవుడు ఆశీర్వదించటం వల్ల అనేక మంది క్రైస్తవులు ఆ బ్యాడ్జీలకు ఆకర్షితులై కొనుక్కోవటం మొదలు పెట్టారు. అనతి కాలంలోనే అతడు ఇంకా ఇలాంటి బ్యాడ్జీలను, ఫోటో ఫ్రేమ్లను, దేవుని వాక్యాలను అమ్మటం మొదలుపెట్టి వ్యాపారంలో స్థిరపడ్డాడు. అతని పేదరికం ఎగిరిపోయింది. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీ సమస్య మిమ్మలను వెంటాడుతూ ఉన్నది అంటే మీకు విశ్వాసము లేక. మత్తయి సువార్త 17:20లో యేసు ప్రభువారు శిష్యుల యొక్క బలహీనతను అవిశ్వాసముగా పేర్కొన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నిరుద్యోగ సమస్య నిన్ను వెంటాడుతుందా? అనారోగ్యము, అప్పు బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? ఆవగింజంత విశ్వాసముతో ఈ కొండను చూచి అక్కడికి పొమ్మని చెప్పితే అది పోతుందని చెప్పిన యేసు ప్రభు మాటలను నమ్మి విశ్వాసముతో ఎదురు చూడండి, అద్భుతాలు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీరు చెప్పిన మాటను మా వీక్షకులు నమ్మి విశ్వాసంతో వారి సమస్యల గురించి ప్రార్థిస్తూ ఉండగా అనారోగ్యమును వెళ్ళగొట్టండి, అప్పు బాధలను వెళ్ళగొట్టండి, అసమాధానమును వెళ్ళగొట్టి విడుదల, స్వస్థత అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.